ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా మాస్ లే ఆఫ్ చేస్తున్నాయి. అవును. ఏంటి సార్ మనోళ్ళ పరిస్థితి? అది అంటే ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆ ప్యాకేజ్తో వచ్చేది. అంతేనా? అంతే కదా. ఆ, ఇప్పుడు ఆడ ఎకానమీ బాగుంటుంది, డిమాండ్ సప్లై, ఆడు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాడు, లేనప్పుడు అంతే కదా. అందుకే ఒకటి చిన్నది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడ మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటారు కదా, అవును. దాన్ని మీకు ఇక్కడేమో వరల్డ్ వైడ్ వెబ్ వరల్డ్ వైడ్ వెబ్ అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే వర్క్, వెదర్, వైఫ్, ఓకే. ఈ మూడు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అమెరికాలో అంటారు. ఓ వైఫ్ కూడా ఉందా? ఓ, వెదర్, వైఫ్, work. వర్క్ బా. ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు. ఇప్పుడు మీకు కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాంతాల్లో మీకు మీరు ఒకటే రోజు 3 రకాల అంటే వేరియేషన్ చూస్తారు. వర్షం పడుతుంది, ఎండ వస్తుంది, స్నో పడుతుంది. ఆ, కాబట్టి ఎప్పుడు అందుకే ప్రతిసారి అక్కడ మెజారిటీ ఆఫ్ ద టైం పోయేటప్పుడు వెదర్ ఎట్లుందని చూసుకొని పోతారు. అవునవును. యుఎస్ లో వెదర్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. కాబట్టి అందుకే వాళ్ళకు డిమాండ్ ఉండి సప్లై ఉండి చేస్తుంది. వాళ్ళ ఎకానమీ బాగాలేదు, వాళ్ళకి కావాల్సి ఆల్టర్నేట్ ఏం లేదు. ఇక్కడ లెక్క మనకి ఒకసారి నౌకరీ వచ్చిందంటే పర్మనెంట్ అనేది ఏం లేదు కదా. మెజారిటీ ఆఫ్ దెమ్ అంతా ప్రైవేట్ ఎంప్లాయ్మెంటే కాబట్టి. సో ఇది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వాళ్ళ ఉండాల్సిన జీవనంలో వాళ్ళ భాగమే అది. అలాగే మన వాళ్ళు దశాబ్దాల తర్వాత గ్రీన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తుంటారు కదా సార్. దీనికోసం మన భారతీయ ప్రభుత్వం కానీ మీ మోడీ గారు కానీ ఏం చేయరా? ఇప్పుడు అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ కదండి. ఇప్పుడు మన దేశంలో పక్క దేశం కూడా వచ్చి మనకి వాళ్ళకి ఇవ్వండి పౌరసత్వం ఇవ్వండి నడుస్తుందా? నడవదు కదా. అంటే అంత వెయిటింగ్, లాంగ్ వెయిటింగ్ అసలు. అంటే అక్కడ ఏమైతుందంటే లాటరీ సిస్టమ్ ఉంది. అవును. రైట్. మళ్ళీ తర్వాత ప్రతి కంట్రీకి కోటా ఉంది. ఓకే. సో ఈ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఈ ఇయర్లో ఫిల్ అయిన ఓవర్ఫ్లో అయ్యి రావడము. మేము కూడా మా అప్పటి నుంచి ఉంది. మేము చేసినప్పుడు కూడా మాకు కూడా వీ హ్యావ్ టు గో త్రూ దట్. ఇప్పుడు మాత్రం గ్రీన్ కార్డ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్. అది అంటే మెంటల్ గానే అదే అంటున్నా కదండి. ఇప్పుడు మీరు 20-30 ఏళ్ళ కింద లేకపోతే కనీసం లాస్ట్ 10 ఏళ్ళ కింద ఉన్నటువంటి వాతావరణం కానీ ఆ ఫన్ కానీ అంత లేదు. ఇప్పుడు అంటే సిన్సియర్గా నన్ను అడిగితే మాత్రం నేను ఒకటే చెప్పేది ఏంటంటే కేవలం ఎడ్యుకేషన్ గురించే పంపించండి పిల్లల్ని, మళ్ళీ అవసరమైతే తీసుకోవచ్చు. ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చి ఆడు ఉండండి, కానీ ఇక్కడ లోన్లు తీసుకొని అని ఆస్తులు అమ్ముకొని మళ్ళా వర్క్ కూడా చేయడానికి లేకుండా చేశారు. అదే అంటున్నా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, మనం సరే ఏ మాటకి ఆ మాట మాట్లాడాలంటే మన వాళ్ళు కూడా అబ్యూజ్ చేసిందండి సిస్టమ్. అవునా? ఇమిగ్రేషన్ సిస్టమ్ అబ్యూజ్ అంటే భయంకరంగా. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు కొన్ని లూప్ హోల్స్ ఉంటే దాని అడ్వాంటేజ్ తీసుకునేసరికి వాడు రియల్ అయితే దాన్ని క్లోజ్ చేస్తారు. అంతే కదా. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మన దేశంలో కూడా వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చిండ్రు. చట్టంలో కొంచెం ఏదైనా అంటే లూప్ హోల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే రియలైజ్ అయిన రోజు బంద్ చేసినప్పుడు అందరికి ఎఫెక్ట్ పడుతుంది. దాన్ని కూడా ఏదో ఒక సందర్భం అంటే ఎవరు కానీ దాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తారు కూడా అయింది. అది కూడా ఒక పార్ట్. అది ఇప్పుడు ఎందుకంటే అది ఏదైనా కానీ ఒక అంటే ఇట్స్ లిమిటెడ్గా ఇచ్చిన చేస్తే మంచి, ఏదైనా ఓవర్ చేస్తే బాగుండదు. అంతే కదా. సో మన వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు వెనక్కి పంపుడైనా వాటికి ఏమన్నా మళ్ళీ అంటే ఇప్పుడు వాళ్ళ కండిషన్స్, వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాళ్ళకి ఏమన్నా వెసులుబాటు ఉండి చేసుకోగలిగితే అక్కడ లోకల్ సిస్టంలో అడ్వకేట్, అటార్నీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆయన పాసిబిలిటీ ఉంటే ఉండాల్సిందే, లేకపోతే పంపించేస్తారు, తప్పదు. ఓకే. సో ఎందుకంటే చాలా మంది అమెరికా అనగానే టెన్షన్ లో ఉంటారు ఏమేం జరుగుతుందో అని, అందుకే మిమ్మల్ని వాస్తవం. ఎందుకంటే మేము చూసినాము, మేము కంపెనీలు పెట్టుకున్నాము, మేము ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో ఈ H1లు, గ్రీన్ కార్డులు ఇవన్నీ చేసినాం కాబట్టి మాకు అనుభవంతోనే చెప్తున్నాం. అందుకే అడిగారు మిమ్మల్ని. సో మీరు ఇవన్నీ వదిలేసి 9 ఏళ్ళు అయిందా తెలంగాణ? 16-17 అనుకోండి వచ్చేసారు. ఓకే. అప్పటి నుంచి ఇంకా తెలంగాణ రాజకీయాల మీద గట్టిగా కూర్చున్నారు.
సో రాగానే తొలి దెబ్బ మీకు రేవంత్ రెడ్డి వేసాడని విన్నా, నిజమేనా? వాస్తవం అది. అవునా? అంటే ఎందుకంటే ఇప్పుడు మేమేమో రాహుల్ గాంధీ టీంతో వచ్చి కింద మేము పని చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు చేసుకోండి, మీరు కాంటెస్ట్ చేస్తారని చెప్పి పంపించిండ్రు. ఎందుకంటే ఓవర్సీస్ కో కన్వీనర్ ఉన్నా కాబట్టి, సో మాకు కుటుంబ నేపథ్యం ఉంది, కాంగ్రెస్ నేపథ్యం ఉంది కాబట్టి అప్పుడు మాకు ఏమైందంటే టీవీలో అనౌన్స్ చేసిండ్రు, పేరు వచ్చింది, అంతా అయిపోయినాక కూడా ఈ మహాకూటమితోటి ఇప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో రావడం, ఆ తర్వాత అక్కడ రేవంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం, తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే గట్టిగా పట్టుబట్టినరో ఆ క్యాండిడేట్ అంతకుముందు ఎమ్మెల్యే ఉండడం, టీడీపీ క్యాండిడేట్ అవ్వడం, ముందు నుంచి టీడీపీ వీళ్ళతో రావడం, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మహాకూటమిలో పొత్తులో భాగంగా వాళ్ళకి ఇస్తాయన్ని ఎన్నైతే సీట్లు ప్రామిస్ చేసిండ్రో అన్ని ఇవ్వకపోవడంతో కనీసం మాకు ఇవ్వకపోతే జిద్దు మీద కూర్చొని నాకు ఇవ్వకపోతే నేను కూడా పోటీ చేయాలనే పరిస్థితి అంత పట్టుబట్టడం అయ్యేసరికి మమ్మల్ని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు డికే శివకుమార్ గారు వచ్చారు, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి గారు వచ్చారు, వాళ్ళందరూ కూర్చుని మీకు అన్ని అవకాశాలు ఉంటాయి, ఓపిక పట్టండి అని ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అంటే ఇప్పుడు 2018 సో అట్లా మొదటి దెబ్బతిన్నారు. తర్వాత ఇప్పుడు ఆయన ఆబ్వియస్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పిసిసి ప్రెసిడెంట్ అయిండు. తర్వాత ఇప్పుడు మీరు చూశారు 23లో సెప్టెంబర్ వరకు కాంగ్రెస్ గాడు ఎట్లుండే, సెప్టెంబర్ తర్వాత ఎట్లుండే అనేది చూసాను. కాబట్టి ఇప్పుడు అందులో మనం ఉన్నా కానీ పరిస్థితి లేదు. ఆడ నిజంగా పోటీ చేయాలంటే కూడా ఇప్పుడు ఉన్నది కాబట్టి ఇప్పుడు మాకున్నటువంటి పరిచయాలతోటి వివేక్ గారు బీజేపీలోకి రావడము, వారితో పాటు మేము కూడా రావడం బీజేపీలో. మీ రాజకీయ గురువు వివేక్ గారు అనుకోవచ్చా? అట్లని అంటే ఇప్పుడు బీజేపీలోకి వచ్చేటప్పుడు తన యాజ్ ఏ తన ఆధ్వర్యంలోనే రావడం జరిగింది. ఓకే. సో మీకు మొత్తానికి రాజకీయ బ్లడ్ మీద కుటుంబం ఉంది. మీ పెద్దనాన్నగారు దాదాపు ఒక 10 ఏళ్ళు చేశారా? 1 టర్మ్ ఎమ్మెల్యేగా చేశారు. అంతకంటే ముందు సర్పంచ్ గా, సమితి ప్రెసిడెంట్ గా 2-3 సార్లు, అంటే దాదాపు సుదీర్ఘమైనటువంటి దాదాపు 40 ఏళ్ళ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.